ఆర్బీఐ మనందరికీ డబ్బిస్తూ ఉంది. ఎంత? 100 కోట్ల కాదు, 200 కోట్ల అస్సలు కాదు, 1000 కోట్ల అస్సలు కాదండి. ఎంతో తెలుసా? 1,84,000 కోట్ల డబ్బు మనకివ్వనుంది. ఇది మన డబ్బే. ఎస్, ఎందుకు ఇలా అంటున్నానంటే నిర్మలా సీతారామన్ గారు రీసెంట్ గా క్లియర్ గా చెప్పారు, మన బ్యాంకులు మరియు ఫినాన్షియల్ రెగ్యులేటర్స్ వద్ద 1,84,000 కోట్ల అన్క్లైమ్డ్ ఫినాన్షియల్ అసెట్స్ ఉన్నాయంట. ఫినాన్షియల్ అసెట్స్ అంటే నథింగ్ బట్ డబ్బు. ఈ డబ్బంతా మనదే. ఈ డబ్బులో మేబీ మన డబ్బు ఉండొచ్చు, మన నాన్నగారి డబ్బులు ఉండొచ్చు, అమ్మమ్మ గారి డబ్బులు ఉండొచ్చు, తాతగారి డబ్బులు కూడా ఉండొచ్చు, లేకపోతే ఎప్పుడో చనిపోయిన మన తాతగారి డబ్బులు కూడా ఈ డబ్బులో ఉండొచ్చు. మనం కావాలంటే ఈ డబ్బుని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో పిన్ టు పిన్ ప్రాక్టికల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు అన్క్లైమ్డ్ అమౌంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే పర్సన్ కి తాతగారు ఉన్నారు. ఆ తాతగారికి బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ బ్యాంక్ లో ఒక 3 lakhs 3 లక్షలు దాచుకున్నారండి. సో ఆ తర్వాత ఏజ్ పెరిగి కాలం చేశారు. ఆ తాతగారు కాలం చేయగానే చాలా సందర్భాల్లో వాళ్ళ కొడుకులు లేదా కూతుర్లు ఆ బ్యాంక్ వెళ్ళి, సార్ మా నాన్నగారు కాలం చేశారు, సో డబ్బులు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఇచ్చేయండి అని చెప్పి అడుగుతారు. సో బ్యాంక్ మేనేజర్ కూడా చెక్ చేసి వాళ్ళల్లో నామినీ ఎవరో చూసుకుని డబ్బంతా ఇచ్చేస్తాడు. ఇది ఒక కేసు. కానీ ఈ మధ్య చాలా మంది పట్టించుకోవట్లే, జస్ట్ వస్తున్నారు, కార్యక్రమం అంతా చూసుకుంటారు, వెళ్ళిపోతారనమాట. సో బిజీ వర్క్. సో వాళ్ళైతే ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది మా నాన్నగారికి, అందులో డబ్బులు ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోవాలి అన్న మైండ్ సెట్ ఉండదన్నమాట. వాళ్ళు కూడా మర్చిపోతారు. ఇంకా అలా 10 years పాటు ఆ బ్యాంక్ అకౌంట్ లో ఆ డబ్బు పడుందనుకోండి. అంటే 10 years వరకు ఆ అకౌంట్ ఇన్యాక్టివ్ గా ఉంటాయి. ఇన్యాక్టివ్ అంటే ఒక ట్రాన్సాక్షన్ కూడా జరగలే, ఎవరు డబ్బులేలే, డబ్బులు తీసుకోలే. అలా 10 years పాటు ఆ అకౌంట్ ఇన్యాక్టివ్ గా ఉంటే ఆ అకౌంట్ లో ఎంతైతే డబ్బు ఉందో అదంతా అన్క్లైమ్డ్ అమౌంట్. ఎందుకు? ఎవరు క్లెయిమ్ చేసుకోలే, అందుకనే ఆ డబ్బు అన్క్లైమ్డ్ అమౌంట్ అవుతుంది. సో 10 years తర్వాత ఆ బ్యాంకు ఆ 3 lakhs ని DEA అకౌంట్ అంటే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ DEA అకౌంట్ అన్నది ఆర్బీఐది. ఆర్బీఐ దీనికి ఓనర్. ఇలా ప్రతి బ్యాంకు ఏ అకౌంట్లు అయితే 10 years పాటు ఇన్యాక్టివ్ గా ఉన్నాయో అందులో ఎంతైతే డబ్బు ఉందో అది అన్క్లెయిమ్డ్ అమౌంట్ గా కన్సిడర్ చేసి ఆ డబ్బుని ఈ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాయి, అనగా ఆర్బీఐకి పంపిస్తాయి అనమాట. అర్థమైందా? ఇలా ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముసలాయనికి 4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అనుకుందాం, లేకపోతే ఒక యంగ్ పర్సనే యాక్సిడెంట్ లో పాపం చనిపోయాడు. 4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ప్రతి బ్యాంక్ అకౌంట్ లోని డబ్బును దాచుకున్నాడు. కానీ వాళ్ళ కుటుంబానికి, ముఖ్యంగా వాళ్ళ వైఫ్ కి 2 అకౌంట్స్ గురించే తెలుసు. సో 2 బ్యాంక్స్ కి వెళ్ళి డబ్బులు తెచ్చేసుకున్నారు. రిమైనింగ్ 2 బ్యాంక్స్ కి వెళ్ళలే, ఎందుకంటే చెప్పలేదు అతను, నాకు 4 అకౌంట్స్ ఉన్నాయి, ఒక్కో అకౌంట్ లో ఎంత డబ్బు ఉందని చెప్పలే. సో వైఫ్ కూడా పట్టించుకోలే. అప్పుడు కూడా 10 years కంప్లీట్ అయిపోయింది. ఆ డబ్బు కూడా DEA అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఇలా మన దేశంలో చాలా మంది డబ్బుని మర్చిపోతున్నారు 10 years పాటు. సో ఆ డబ్బు అంతా ఇందులోకి వెళ్తుంది. అదేవిధంగా మీరు FD చేశారు, ఫిక్స్డ్ డిపాజిట్, ఒక 3 lakhs ఉన్నాయండి అకౌంట్లో, లేకపోతే 2 lakhs ఉన్నాయి. ఎందుకు ఇలా అకౌంట్లో ఉంచుకోవడం అని చెప్పి FD చేశారు ఒక బ్యాంక్ వెళ్ళి. సో 1 year టెన్యూర్ పెట్టుకున్నారు. 1 year తర్వాత మెచ్యూరిటీ అయిపోతుంది. సో 1 year తర్వాత మీరు ఆ బ్యాంక్ వెళ్ళి అసలు ప్లస్ వడ్డీ తెచ్చుకోవాలి. మీరు ఏం చేశారు? మర్చిపోయారు. పలానా బ్యాంక్లో FD చేశాను అన్న విషయం మీకు గుర్తులేదండి. అండ్ ఆ బ్యాంక్ వాళ్ళు కూడా కాల్ చేసి చెప్పలే. సో 10 years పాటు మీరు కనుక మర్చిపోతే 10 years తర్వాత ఆ డబ్బు ఎంతైతే అసలు ప్లస్ వడ్డీ ఉందో అది అన్క్లైమ్డ్ అమౌంట్ అవుతుంది అనమాట. ఆ డబ్బుని కూడా ఆ బ్యాంకు DEA అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అదేవిధంగా RD చేశారు. మీరు RD అంటే ఏంటి? రికరింగ్ డిపాజిట్. పలానా బ్యాంక్ లో ప్రతి మంత్ ఇంత డబ్బు కట్ అయ్యేటట్టు పెట్టుకున్నారు ఆటోమేటిక్ గా. అంతకి ఒక 5,000 అలా 5 years టెన్యూర్ పెట్టుకున్నారు. 5 సంవత్సరాల పాటు కట్ అవుతూనే ఉంది డబ్బు. మీకు తెలీదు, అంటే కట్ అవుతుంది కదా అని చెప్పి గుర్తుపెట్టుకున్నారు. ఒక 2 years గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత మర్చిపోయారండి. సో 5 years తర్వాత మెచ్యూరిటీ అయిపోయింది. మెచ్యూరిటీ అంటే అసలు ప్లస్ వడ్డీ మనం తెచ్చుకోవాలి బ్యాంక్ వెళ్ళి. మీరు మర్చిపోయారు, అసలు RD చేశానన్న విషయమే మీకు తెలీదు, బ్యాంక్ వాళ్ళు కూడా కాల్ చేయలేదు. అలా 10 years పాటు మర్చిపోతే
ఆ డబ్బును కూడా ఆ బ్యాంకు డిఏఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అదేవిధంగా చాలా స్కీమ్స్ ఉన్నాయి బ్యాంక్స్లో కూడా, పీపీఎఫ్ అని, అదని ఇదని చాలా గవర్నమెంట్ స్కీమ్స్ని మనమైతే ఓపెన్ చేస్తూ ఉంటాం. అలా వాటిల్లో పెట్టుబడి పెట్టి మర్చిపోయారు, ఆ డబ్బు కూడా ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటు బ్యాంకులే కాదు, కొన్నిసార్లు ఇన్సూరెన్స్ కంపెనీలు. ఫర్ ఎగ్జాంపుల్, మీ నాన్నగారు 30 years బ్యాక్, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 30 years బ్యాక్ ఎండోమెంట్ ప్లాన్ కట్టారు. ఆ ఎండోమెంట్ ప్లాన్ ఏంటి? 20 years టెన్యూర్ అనమాట. అంటే 10 years కట్టి 10 years వెయిటింగ్ అనుకుందాం ఎగ్జాంపుల్గా. 20 years టెన్యూర్ మొత్తం. ఆ 20 yearsలో 10 years కట్టాలి, తర్వాత 10 years వెయిటింగ్ అనమాట. సో టోటల్గా 20 years తర్వాత మొత్తం డబ్బు అంతా ఇస్తారు, మనకి రిస్క్ అవ్వకపోతే, మనం బ్రతుకుంటే. నాన్నగారు కట్టారు కానీ మర్చిపోయారండి ఎగ్జాంపుల్గా. 20 years తర్వాత తీసుకోవాల్సింది మర్చిపోయారు. ఆ 20 years అయ్యి 10 years దాటేసింది ఆల్రెడీ, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 10 years దాటేసింది. ఇప్పుడు ఏంటి? అది కూడా అన్క్లెయిమ్డే. నార్మల్గా అయితే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి డబ్బును తెచ్చుకోవాలి, కానీ నాన్నగారు కట్టేసి మర్చిపోయారు, ఇంకా తెచ్చుకోవడం మర్చిపోయారు. అది కూడా అన్క్లెయిమ్డ్లోకి వస్తుంది అనమాట. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ డబ్బుని SCWF అనగా గవర్నమెంట్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్, ఆ ఫండ్లో దాస్తాయి అనమాట. ఇది కూడా RBIదే, అర్థమైందండి? సో ఇన్సూరెన్స్ కంపెనీలు మనం కనుక డబ్బుని క్లెయిమ్ చేసుకోకపోతే 10 years వరకు వెయిట్ చేస్తాయి. 10 years కూడా ఎవరు క్లెయిమ్ చేసుకోకపోతే ఆ డబ్బుని SCWF ఫండ్లో దాస్తాయి అనమాట. సో మనమైతే గుర్తొచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాన్నగారు బై ఎనీ ఛాన్స్ అలా మర్చిపోతే క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా XYZ అనే పర్సన్ 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకున్నాడండి. తర్వాత రిస్క్ అయింది. తీసుకున్నాడని వైఫ్కి చెప్పలే. నార్మల్గా అయితే మనం టర్మ్ ప్లాన్ తీసుకుంటే మన కుటుంబానికి చెప్పాలి. మనకి రిస్క్ అయిందనుకోండి, వాళ్ళు ఆ డాక్యుమెంట్ని తీసుకెళ్లి క్లెయిమ్ చేసుకుంటారు. కానీ XYZ అనే పర్సన్ చెప్పలే, రిస్క్ అయింది. డబ్బులు నార్మల్గా అయితే రావాలి, సో ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి అది కూడా అన్క్లెయిమ్డ్ అమౌంటే. ఓన్లీ ఇన్సూరెన్స్ అనే కాదు, మ్యూచువల్ ఫండ్స్. ఎగ్జాంపుల్గా ఆ పర్సన్ చనిపోయాడు, చాలా డబ్బుని ఇన్వెస్ట్ చేశాడండి, ఒక 20 lakhs దాకా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాడు. ఆ తర్వాత రిస్క్ అయింది, నామినీకి తెలీదు, అసలు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా తెలీదు, క్లెయిమ్ చేసుకోలే, అది కూడా అన్క్లెయిమ్డ్ డిపాజిటే. అండ్ స్టాక్ మార్కెట్లో డబ్బుని పెట్టాడండి, సో చనిపోయాడు. ఆ తర్వాత ఫ్యామిలీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోలే. అండ్ PF, జాబ్ చేసే టైంలో ప్రతి మంత్ జీతం నుండి PF కట్టేది, తర్వాత రిస్క్ అయింది, ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు. సో కుటుంబంలో కూడా ఎవరికి ఐడియా లేదు, అదంతా అన్క్లెయిమ్డ్ అమౌంటే. ఇలా మన దేశంలో చూసుకున్నట్లయితే 1,84,000 కోట్ల అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉందంట. ఈ వీడియోలో మెయిన్గా ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కాకుండా బ్యాంకుల్లో మనం ఏమైనా డబ్బుని మర్చిపోతే దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి? ఓన్లీ మీ డబ్బే కాదండి, తాతగారు ఒక 2 years బ్యాకో లేకపోతే 3 years బ్యాకో చనిపోయారు, తాతగారు ఏమైనా డబ్బుని దాచారా, ఏమైనా మర్చిపోయారా బ్యాంక్ అకౌంట్లో, ఇప్పుడు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన నాన్నగారు ఇంట్లో ఉన్నారండి, నాన్నగారు ఏమైనా మర్చిపోయారా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు బ్యాంకుకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఫోన్లోనో లేకపోతే మీ ల్యాప్టాప్లోనో ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్తానాగండి. నేను మాట్లాడుతుంది ఓన్లీ బ్యాంకుల్లో మీరు మర్చిపోయిన డబ్బుని ఎలా చెక్ చేసుకోవాలో చెప్తున్నా. సో మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, ఓకేనా? ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇదిగోండి RBI పోర్టల్, దీన్నే ఉద్గమ్ వెబ్సైట్ అంటారనమాట. ఇలా వస్తుంది, లింక్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు రిజిస్టర్ క్లిక్ చేసి ఫస్ట్ ఎవరైతే చెక్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ ఫోన్ నంబర్, పేరు, పాస్వర్డ్ ఇదంతా పెట్టుకోవాలన్నమాట. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నా, చూడండి. సో నేను లాగిన్ అయ్యా. ఇక్కడ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తాతగారిది చెక్ చేసుకుందాం అనుకుంటున్నారు, డౌట్ ఉంది మేము తీసుకోలేదేమో అని చెప్పి తాతగారి పేరుని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత బ్యాంకు మీకు గుర్తుందనుకోండి, తాతగారికి ఏ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ ని మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. లేదండి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో ఐడియా లేదు అనుకున్నట్లయితే ఇక్కడ అన్ని బ్యాంకుల్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఆల్ని క్లిక్ చేయండి. ఇక్కడ వీటిల్లో ఏదొకటి మీరైతే ఎంటర్ చేయాలి. తాతగారిది చెక్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి తాతగారిది పాన్ కార్డ్ ఉందనుకోండి, పాన్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లేదనుకుందాం. సెకండ్ ఆప్షన్ ఓటర్ ID ఉంటే నంబర్ ఎంటర్ చేయండి, ID లేదనుకుందాం. థర్డ్ ఆప్షన్ డ్రైవింగ్ లైసెన్స్ ఎంటర్ చేయండి, అది కూడా లేదనుకుందాం. పాస్పోర్ట్ ఉంటే ఎంటర్ చేయండి, అది కూడా లేదనుకోండి. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఆధార్ కార్డులో ఉంటుంది, అదే ఎంటర్ చేయండి. వీటిల్లో ఏదొకటి ఖచ్చితంగా ఉంటుంది నన్ను అడిగినట్లయితే. ఫర్ ఎగ్జాంపుల్ మా తాతగారిది నేనైతే ఎంటర్ చేస్తున్నా, ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ సెర్చ్ కాస్త టైం పడుతుంది అనమాట లోడ్ అవ్వడానికి, చూద్దాం. ఇదిగోండి నో సెర్చ్ రిజల్ట్ ఫౌండ్, అంటే ఎటువంటి అన్క్లెయిమ్డ్ అమౌంట్ లేదు. ఒకవేళ ఉంది అనుకుందాం, చూపించిందండి ఒక 3 lakhs ఉన్నాయని చెప్పి చూపించింది. అప్పుడు ఏం చేయాలి? చూపించినప్పుడు కింద రిఫరెన్స్ నంబర్ వస్తుంది అనమాట. అర్థమైందా? మీ తాతగారిది ICICI బ్యాంక్ అకౌంట్లో
3 లక్షలు ఉన్నాయి, దాన్ని క్లెయిమ్ చేసుకోలేదు అని చెప్పి ఇక్కడ చూపించింది. చూపించినప్పుడు కింద గ్రీన్ కలర్ లో రిఫరెన్స్ నంబర్ అని చెప్పి వస్తుంది అనమాట. ఆ రిఫరెన్స్ నంబర్ ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు చూపిస్తుందో ఆ బ్యాంక్ వెళ్ళండి. బ్యాంక్ వెళ్ళి సార్ ఇదిగోండి ఇలా చెక్ చేసుకున్నా, మా తాతగారిది మీ దగ్గర అకౌంట్ ఉంది, 3 lakhs ఉన్నాయంట, మీరు అన్క్లెయిమ్డ్ అమౌంట్గా డిక్లేర్ చేసి వేరే అకౌంట్కి పంపిస్తారంట ఆర్బీఐకి, ఇదిగోండి చూపించింది రిఫరెన్స్ నంబర్ ఇవ్వండి అంటే వాళ్ళు టైం తీసుకుంటారు. ఆ రిఫరెన్స్ నంబర్ని వాళ్ళు ఎంటర్ చేస్తే చూపిస్తుంది అనమాట వాళ్ళకి కూడా ఎస్ అవును అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త టైం తీసుకుంటారు, ఆ డబ్బుని మళ్ళీ వెనక్కి రప్పించి పిలిచి ఆ డబ్బుని మీకు ఇస్తారనమాట. అర్థమైంది? ఇది ప్రాసెస్. సో కొందరికి మేబీ 10 lakhs ఉండొచ్చు, 20 lakhs ఉండొచ్చు, ఎవరికి తెలుసు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇలా ఎందుకు జరుగుతుంది? చాలా మంది ఇలా డబ్బుని బ్యాంక్ అకౌంట్స్ లో ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకంటే చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఎంతైతే సేవింగ్స్ ఉంటాయో, అది మేబీ శాలరీ కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు, ఎంతైతే డబ్బు వస్తుందో దాన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అలా సేవ్ చేసే ప్రాసెస్ లో 3-4 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసేసి ప్రతి బ్యాంక్ అకౌంట్ లో ఇంత ఇంత అని చెప్పి దాచుకుంటుంటారు. ఒక బ్యాంక్ అకౌంట్ లో 3 లక్షలు, ఒక బ్యాంక్ అకౌంట్ లో 5 లక్షలు, ఒక బ్యాంక్ అకౌంట్ లో 6 లక్షలు, ఇలా దాచుకుంటూ ఉంటారనమాట. సో మనకి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో మన ఫ్యామిలీకి తెలియాలి కదా. చాలా మంది చెప్పరు. రిస్క్ అయిందనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో అయిందండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో? లేదా కొందరు ఏం చేస్తారంటే తెలివిగా అమ్మో సేవింగ్స్ అకౌంట్లో పడితే వడ్డీ రాదు, ఎఫ్డి చేస్తా అని చెప్పి ఎఫ్డి చేస్తారు. ఎక్కడ చేస్తారు? ఎక్కడైతే ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే వడ్డీ ఎక్కువ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి ఓన్లీ ఎఫ్డి కోసం మాత్రమే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్ చేస్తారు. XYZ అనే బ్యాంక్లో చేశారండి వడ్డీ ఎక్కువ అని, రేపు పొద్దున్న ఎలా తెలుస్తుంది? కష్టం కదా. సో నన్ను అడిగినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సేవింగ్స్ పర్పస్కి మీ బ్యాంక్ అకౌంట్లో అనగా సేవింగ్స్ అకౌంట్లో మీ డబ్బుని పెట్టకండి. మీరు సేవింగ్స్ అకౌంట్లో దాచుకుంటే వచ్చే వడ్డీ 3%, 4%. ఎఫ్డి చేసుకోండి. పోనీ అసలు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ రిస్క్ అనుకున్నట్లయితే అట్లీస్ట్ ఎఫ్డి చేసుకోండి. ఎఫ్డీలో కూడా మళ్ళీ చాలా ఎఫ్డీలు ఉన్నాయండి. అంటే బ్యాంకులు ఆఫర్ చేస్తుంటాయి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఆఫర్ చేస్తుంటాయి. కొన్ని బ్యాంకులు అయితే 8%, 9% వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. అలాంటి బ్యాంక్స్ లో డిపాజిట్ చేసుకోండి. నన్ను అడిగినట్లయితే ఏదో ఆఫ్లైన్ లో ఒక బ్యాంక్ లో చేసి మర్చిపోవడం కాదు, అన్ని ఒకే చోట ట్రాక్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో చూసుకున్నట్లయితే స్టేబుల్ మనీ, ఇదిగోండి మీకు కావాలంటే స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్న స్టేబుల్ మనీ యాప్ పేరు క్లిక్ చేశా. ఈ యాప్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే బ్యాంక్స్కి డైరెక్ట్గా వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఆ బ్యాంక్లో సేవింగ్స్ ఖాతాని ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా, అంటే ఈ యాప్ కొన్ని బ్యాంక్స్తో టైఅప్ అయి ఉంది, ఆ బ్యాంక్స్లో డైరెక్ట్గా ఈ యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 బ్యాంక్స్లో ఎఫ్డి చేశారండి, ప్రతి బ్యాంకుని ఇక్కడే ట్రాక్ చేసుకోవచ్చు, ప్రతి సమాచారాన్ని ఇక్కడే చూడొచ్చు. సో మన ఫ్యామిలీకి చెప్పొచ్చు మనం పలానా యాప్లో నేను స్టేబుల్ మనీ యాప్ పేరు, ఈ యాప్ ద్వారా ఎఫ్డీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ఏ బ్యాంక్ లో ఎంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేశానో ఈ యాప్ లోనే చూసుకోవచ్చు. పొరపాటున నాకు రిస్క్ అయితే నువ్వు ఆ బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఈ యాప్ ఓపెన్ చేసి ఇదే యాప్ నుంచి విత్డ్రా కూడా చేసుకోవచ్చు అని మనం చెప్పొచ్చు అనమాట. సో ట్రాకింగ్ ఉంటుంది. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ యాప్లో 200 బ్యాంకుల సమాచారాన్ని చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వడ్డీ రేట్లు, అసలు ఏ బ్యాంకులో వడ్డీ ఎంత ఉందో ఇక్కడే కంపేర్ చేసుకోవచ్చు. ఎలా కంపేర్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ అని ఉందా, సెర్చ్ క్లిక్ చేసా, ఇదిగోండి ప్రతి బ్యాంక్ యొక్క వడ్డీ రేట్లు ఇక్కడే చూసుకోవచ్చు. అండ్ వీటిలో కొన్ని బ్యాంకులు ఈ యాప్తో టైఅప్ అయి ఉన్నాయి, వాటిలో మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పార్ట్నర్ బ్యాంక్ అని ఉందా, అంటే ఇవన్నీ టైఅప్ అయి ఉన్న బ్యాంకులు. ఈ బ్యాంకుల్లో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీరైతే ఎఫ్డి చేసుకోవచ్చు. ఇక్కడ పార్ట్నర్స్ బ్యాంక్స్ని తీసేసా, ఇదిగోండి మిగతా బ్యాంకులు అనమాట. మార్కెట్లో ఉన్న బ్యాంకులు 200 బ్యాంకుల వడ్డీ రేట్లను ఇక్కడే మనమైతే చూసుకోవచ్చు. టోటల్గా 795 ఎఫ్డీస్ అనమాట. అన్ని ఎఫ్డీస్ని మనమైతే ఇక్కడే చూసుకోవచ్చు. బ్యాక్ వస్తున్నా, బ్యాక్ వచ్చి ఒకవేళ అసలు ప్రెసెంట్ మార్కెట్లో ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంది, ముఖ్యంగా వీళ్ళు టైఅప్ అయిన బ్యాంకులు ఏది ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుందో ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కిందకి రండి, హై ఇంట్రెస్ట్ లేదా హై రిటర్న్స్ క్లిక్ చేయండి. సో ఈ బ్యాంకు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 8% వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఈ బ్యాంక్ చూసుకున్నట్లయితే 7.5. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 yearsకి చేసుకుందాం అనుకున్నట్లయితే 8 కదా, డైరెక్ట్గా ఇక్కడే బుక్ ఎఫ్డి క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు కావాలంటే ఎఫ్డి చేసుకోవచ్చు అనమాట. ఇలా వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఆ బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా చేసుకోవచ్చు. నన్ను అడిగినట్లయితే ఎంతవరకు ఎఫ్డి చేసుకోవచ్చు? సో 5 lakhs అంతే చాలు. ఎందుకంటే ఇవి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కాస్త రిస్క్ ఉంది కాబట్టి ఎక్కువ వడ్డీని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో డిఐసిజిసి ఉంటుంది, అంటే పొరపాటున ఈ బ్యాంకు దివాలా తీసినా కూడా ఆర్బీఐ మనకి 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది, డబ్బుని వెనక్కిస్తుంది అనమాట. సో నన్ను అడిగినట్లయితే 4 lakhs, 4,50,000 ఇలా ప్లాన్ చేసుకోండి. అంతేగాని
10 lakhs 20 lakhs అలా మీరైతే ప్లాన్ చేసుకోవద్దు. అర్థమైందా? ఇలా చూసుకొని మీకు నచ్చిన బ్యాంక్ లో మీరు కావాలంటే డిపాజిట్ చేసుకోవచ్చు. సో డిపాజిట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు అనుకోవచ్చు మనం డబ్బుని ఈ యాప్ లో డిపాజిట్ చేస్తున్నామా? యాప్ లో కదండి, ఆ బ్యాంక్ లోనే చేస్తున్నాం. ఇది జస్ట్ ప్లాట్ఫామ్ మాత్రమే. సో మనకి మెయిల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, ఆ బ్యాంక్ నుండి వస్తుంది, థ్యాంక్స్ ఫర్ చూసింగ్ అవర్ బ్యాంక్, ఎఫ్డి చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పి. అర్థమైందండి? సో ఈ యాప్ లో మనం అయితే చేయట్లేదు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యాప్ లో మనం ఫస్ట్ టైం ఎఫ్డి చేస్తాం కదా, అప్పుడు 200 క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది అనమాట. క్యాష్ బ్యాక్ ని పక్కన పెట్టండి, ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఎక్కువ వడ్డీ. సో సేఫే కాబట్టి, డిఐసిజిసి ఉంది కాబట్టి, సో 5 lakhs కంటే తక్కువ చేసుకోండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది 1000 తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం కూడా ఆల్రెడీ చెప్పా. ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా బుక్ ఎఫ్డి డైరెక్ట్ గా ఇలా చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదు అని చెప్పండి. అండ్ ఒకవేళ మీరు కనుక చెక్ చేసుకుందాం అనుకున్నట్లయితే, ఈ యాప్ని చూసుకుందాం అనుకున్నట్లయితే, డౌన్లోడ్ చేసుకుందాం అనుకున్నట్లయితే, కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చానండి, స్టేబుల్ మనీది. క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో అంతా చెక్ చేసుకొని చదువుకొని డైరెక్ట్గా ఎఫ్డి చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు కనుక 3-4 బ్యాంక్స్లో ఎఫ్డి చేసుకుందాం అనుకున్నట్లయితే ట్రాకింగ్ చేసుకోవడానికి ఇదైతే బాగుంటుంది. అండ్ డిఐసిజిసి ఉంది కాబట్టి పర్లేదు. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చా. ఒకవేళ మీరు కనుక ఆర్బీఐ పోర్టల్ని ఓపెన్ చేద్దాం అనుకున్నా కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.